నాకు ముగ్గులు రావని వాళ్ళకి కూడా తెలిసే. నేను వేసినా కూడా యాక్టింగ్ చేసిన అనుకుంటారు వాళ్ళు. ముగ్గు వేసినప్పుడు ఇట్లా ఎవరైనా కూర్చుంటారో చెప్పండి, నిజంగా చెప్పండి ముచ్చట. వేసినాక అలసిపోయి వాళ్ళు వేసారు, నేను అలసిపోయినా. పాడు. గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే అష్టము చరితము వినావే. గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుడి చరితము వినావే. భోగి మంట దగ్గరికి ఓకేనా? ఉండు, మన గొబ్బిళ్ళకి కావాలి కదా. గొబ్బెమ్మలు చేసుకుంటాము ఓకేనా? నువ్వు వస్తావా భోగికి? కలగూరగంప కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. సో అందరు ఫుల్ ఎంజాయ్ చేయండి, ఫుల్
సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. చెప్తావా మా వాళ్ళకి ఏమన్నా? అంతే అంట. సో సేమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా చిన్నగా తీసుకొని ఇట్లా ఫస్ట్ రౌండ్ ఇట్లా చూస్తారా? వాళ్ళు చేసి ఎవరికైనా పేరు తెచ్చుకొని ఇవాళ మనకొక ఇవాళ పేరు తెచ్చుకొని మనకొక 10,000 పదారు ఇచ్చి ఇవాళ పేరు తెచ్చుకోగా ఇవాళ కిడి తెచ్చుకోగా మన ఎడ్లని ఆడ చూపించి మన ఎడ్లని డ్యాన్స్ చేపించి ఇవాళ వాళ్ళ బతుకు సక్కగుణంగా వాళ్ళ పేరు మిక్కేయాలి. మనం ఒకటే పెద్ద ఇవాళ దేశం పోటీ రాజ్యం
వస్తాం. అదేంటి సార్ ఇల్లు చూసి సార్ కుటుంబం చూసి వాళ్ళ భార్య బిడ్డ చూసి వాళ్ళ ఇంత ఏడ్చుడు పాపిస్తుడు ఆయిస్తుడు దులిపిపోయి ఏదో కథ పోయి పాపిస్తుడికి వాళ్ళ మీద ఏడ్చుడికి ఏమో కథ పోయి పోయి మరి అమ్మగారికి ఆయన ఆశ్రమం పెట్టుకోండి కిందకు ఇది బుద్ధి కాదు, ఇది జ్ఞానం కాదు. నువ్వు లోగా చెల్ల పరుచుకో, ఒక బొంత పరుచుకో. చూసినావా గాఢమంట ఊపిరి గీడ వదిలిపెట్టిండు. ఇలా జ్ఞానమనంగా దూడ దగ్గర యజ్ఞాన దునప దగ్గర అయిపోతున్నాయో అయిపోతుంది పడిపోతున్నాడు రాముడు పడిపోతుంది. అరే పడిపోయిండు అరే చూసి అయిపోయింది. పొద్దుగాల వచ్చి ఇలా ఊరుకోయేస్తే స్నానం చేసి ఆ మంచం మీద అనుకుంటూ ఆ విధంగా వండుకుండు. ఇట్లా వండుకున్నా మరి అడుకోవాలి గీడెవరు అడుకోవాలంటే నా తమ్ముడా, నా బామ్మడిదా, నా అక్కనా, నా చెల్లెడా, నా మనవడా, నా కొడుకు ఆడుకోరికి చుట్టాం అడిగిపెట్టారు కడిపెడుతున్నాడు, దున్నిపెట్టారు 10 మంది పొత్తు చుట్టూ అడుకోవాలంటావు. వయ్యా రాముడు ఇలా మెల్లగా అడుకోవట్లేగా అడుకో. మా నాన్న లేవాడు నీ కాలు ఎత్తా ఏ కాలు మొక్కుతానే పాపిష్ట కన్ను పోతా నీకు కాలు మొక్కుతానే. మా అబ్బా లేవాడు మా నాన్న లేవాడు అరే ముత్తిలింగం పేరు ముత్తిలింగం ఆయన పేరు. ఇట్టాజీ లేవాడు ఇంకా అనుకుంటా అడుకో మళ్ళా. మా అబ్బా లేవాడు మా నాన్న లేవాడు నా పెళ్లి కొడుక ఏ ఊర పెళ్లి కొడుకు ఊరు పడి కాళ్ళు కడిగి బొట్టు పడి పూజ చేస్తారు రామునికి. అయిపోయింది ఆయన ఇగో కడుపు పింది అయిపోయింది ఊపిరి పట్టాడు. అయ్యో కడుపు పుత్తిని అట్లా అనుకున్నాను. మా అబ్బా లేరా నా అంత కట్టోడే లేడు. ఏం చేస్తాకున్నావు ఇట్టది లేవాడు. మా అబ్బా లేవురా మా అయ్య లేవురా గుంజి పారేస్తా. ఎట తెలిస్తారా మరి సార్ ఆకే కనుక ఏడగా మాకు దున్నిపిస్తా బిడ్డ ఇలా మిషన్ లాగాలు నా దొడ్లో ఉన్నాయి ఇలా పేరు చెప్పి ఆ సార్ ఒక తువాలు తీసిననుకో ఇక లేస్తాడు. ఇక సార్ ఇస్తాట్లే లే రాముడు ఆశ గొప్పది ఆకాశం తిన్నది.